నమస్తే, వెల్కమ్ టు మెగా 9. దిస్ ఇస్ తేజస్వి. భానుడి ప్రతాపంతో అల్లాడుతున్న ప్రజలకు, తొలకరి కోసం ఎదురు చూస్తున్న రైతులకు శుభవార్త. నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి రుతుపవనాలు దేశంలోకి ముందుగానే వచ్చినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. అంటే 16 ఏళ్ల తర్వాత నైరుతి రుతుపవనాలు అంచనాల కంటే ముందుగా వచ్చేశాయి. చివరిసారిగా 2009, 2001లో రుతుపవనాలు కేరళలోకి త్వరగా వచ్చాయి. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎండ తగ్గుముఖం పట్టి రుతుపవనాల రాకకు సంబంధించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అల్పపీడనం కారణంగా కేరళలోని అనేక ప్రాంతాల్లో గత 2 రోజులుగా భారీ వర్షాలు కురిశాయి. రానున్న 2-3 రోజుల్లో ఈ రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో జూన్ 2వ వారం నుంచి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సాధారణంగా జూన్ 1 నాటికి రుతుపవనాలు భారతదేశంలో ప్రవేశిస్తాయి. అయితే 1918లో అత్యంత వేగంగా మే 11న కేరళను రుతుపవనాలు తాకి రికార్డు సృష్టించాయి. అంతేకాదు, రుతుపవనాలు ఆలస్యంగా ప్రారంభమైన సందర్భాలు ఉన్నాయి. 1972లో జూన్ 18న రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. ఇక ఈసారి అన్నింటికంటే వేగంగా కేరళను తాకి 16 ఏళ్ల తర్వాత రుతుపవనాలు రికార్డు సృష్టించాయి. భారతదేశానికి రుతుపవనాలు సకాలంలో రావడం వల్ల వార్షిక వర్షపాతం 70% జూన్, సెప్టెంబర్ కాలంలోనే నమోదవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది రైతులకు శుభవార్త అని అంటున్నారు. కేరళతో పాటు నైరుతి రుతుపవనాలు ఈశాన్య రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు విస్తరించవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీనికి సమాంతరంగా దక్షిణ కొంకణ్, గోవా తీరానికి దూసుకెళ్లి తూర్పు మధ్య అరేబియా సముద్రంపై అల్పపీడన వాతావరణ వ్యవస్థ ఏర్పరుస్తుందని తెలిపింది. ఈ అల్పపీడనం రానున్న 36 గంటల్లో ఉత్తరం వైపు కదులుతూ మరింత బలపడవచ్చని చెప్పింది. దీనివల్ల పశ్చిమ తీరంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నాయి. కేరళతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో రాబోయే 6 రోజుల పాటు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. తమిళనాడు, తెలంగాణ, ఏపీలలో రాబోయే 5 రోజుల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయంది. పంట పొలాలకు సాగునీరు అందించడానికి, భూగర్భ జలాలను, జలాశయాలను తిరిగి నింపడానికి వర్షాలు చాలా ముఖ్యం. దేశ వ్యవసాయ ఉత్పత్తి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై వర్షాలు ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. ఈ క్రమంలో 2025 నాటికి సగటు కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇది ఖరీఫ్ సీజన్ పంటల రికార్డు ఉత్పత్తిపై ఆశలను రేకెత్తిస్తుంది. పంటల ఉత్పత్తి పెరుగుదలతో గ్రామీణ ఆదాయం, ఆహార భద్రత కూడా పెరుగుతుంది. ఈ క్రమంలో దేశం మొత్తం ఆర్థికాభివృద్ధికి వ్యవసాయ రంగం సహకారం పెరుగుతుంది. అందుకే రుతుపవనాలు ముందే పలకరించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు వర్షాలతో వరి, మొక్కజొన్న, పత్తి, సోయాబీన్, నూనె గింజల విత్తనాలను సాగు చేయాలని భావిస్తున్నారు.